వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. మనం నిన్న రుక్మిణియనం చదువుతున్నాం కదా! ఏంటి అనంటే, ఆ యంగ్ మ్యాన్ ఒకప్పుడు సుజాత ఉన్న టైంలో పేరు తెలీదు కానీ చంద్ర అని చెప్పేసి రుక్మిణిమాత పిలిచిందనమాట. అతను పేరు పెట్టి పిలిచి అతను ఆ టైంలో స్టోరీ ఈమెకు గుర్తు రావడానికి అప్పుడు సుజాత, తర్వాత అరుణ్ అయిపోయినాక ఇప్పుడు అమ్మాయిగా పుట్టింది కాబట్టి ఆమెకు గుర్తు రావడానికి ఈ కథంతా సీతాయనంలో టైంలో ఏ ఏ ఏ ఆ బర్త్‌లో ఎట్లా ఉన్నారు? తర్వాత ఈ బర్త్‌లో ఎట్లా కలిసారు? మాత మెడిసిన్స్ తీసుకురావటం, అడవిలో ఎట్లా కలిసారు వీళ్ళిద్దరూ, ఇయన్నీ చెప్తూ ఉందనమాట. రుక్మిణి మాతకు అవసరం లేదు గానీ, కృష్ణుడు అప్పుడు ఒక వరం లాంటిదిచ్చారు. నీకు ఇంకొక లైఫ్‌లో నువ్వు ఆ వరాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు కాదు. ఆ పేరు కూడా ఆమెకి తెలియకుండా నువ్వు అడవిలో కలవాలి అని అంటాడు. ఆ మెడిసిన్స్ తీసుకొని అప్పుడు ఏంటి అంటే అతను బ్రాహ్మణ్‌గా ఉన్నాడనమాట. మాతాకు అక్కర్లేకపోయినా గానీ, "నువ్వెళ్లి అక్కడ కూర్చో మాత వస్తదని" ఆయనకి తీసుకొచ్చి ఫుడ్ పెట్టడము, రుక్మిణి మాత యుద్ధము జరిగినప్పుడు మెడిసిన్ ప్లాంట్ తీసుకొని ఎక్కడి నుంచో తీసుకొనొచ్చారనమాట. మాతకు అవసరం లేదు. వీళ్ళిద్దరిని ఇట్లా అడవిలో సుజాతనను ఈ బ్రాహ్మణ్‌ని కలపడానికి ఇంకా ఎందుకంటే వాళ్ళకి తెలుసనమాట. వాళ్ళంతా ఇంకొక అదర్ డైమెన్షన్స్‌లో ఉంటారు గాబట్టి, ఎవరిని ఎట్లా ఏ టైంలో కలపాలి, కలిసినాక మళ్ళా ఎట్లా ఫ్యూచర్‌లో కలుస్తారు, ఏంటి ఫ్యూచర్‌లో ఏమవుతారు, ఈ ఈ లైఫ్‌లో ఏం చేస్తారు, ఇయన్నీ తెలుసు కాబట్టి అట్లా కలిపారనమాట. వాళ్ళిద్దరు గురించి తను అది ఓహ్! చంద్రనా అని జెప్పేసి అడుగుతూ ఉంటే, ఈ స్పిరిచ్యువల్ జర్నీ అంతా నాలెడ్జి ఎంత మాత నుంచి ఇట్లా చేసింది ఇట్లా అని చెప్పేసి ఈ యంగ్ మ్యాన్ ఈ పక్కనున్న అరుణ్ పాస్ట్ లైఫ్ ఇప్పుడు అమ్మాయిగా పుట్టింది కాబట్టి, పేరు చెప్పలేదు కాబట్టి తనకి స్టోరీ అంతా షేర్ చేస్తున్నాడు ఆ లైఫ్‌లోది. He looked at her blankly, speechless. Seeing his condition, she added gently, "You will find out what has been awakened and why. The two of you will meet again in the future when nearly all your attachments are dissolved. And then you will fulfill your remaining desire. When such a time comes, the birth will be your last. Many of the sages will soon withdraw to remote places away from the suffering of society. But the people I have taken under my care will not live. They will not forget the cries of their brothers and sisters. Immerse yourself in divine bliss, but know that you will soon return to the world to share what you have gained with others." అది. ఇదంతా చెప్తూ ఉంటే అతను యంగ్ మ్యాన్ ఆమె వైపు ఖాళీ ఫేస్ పెట్టి ఏం మాట్లాడకుండా అసలు చూస్తూ ఉందన్నమాట ఆమ. ఆ కండిషన్ చూసి అతను ఏ ఏంటి ఇదంతా చెప్తుంటే ఆ కండిషన్ చూసి ఏం మాట్లాడకపోయేసరికి ఈమ సమాధానం చూసి నీకు ఎప్పటికప్పుడు నువ్వు మేలుకొలుపుకుంటావు. ఎప్పటికప్పుడు మీ ఇద్దరు ముందు ముందు కలుసుకుంటారు. మీకున్న అటాచ్‌మెంట్స్ అన్నీ, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతది. నీ కోరిక నెరవేరుతది. మిగిలిపోదు. ఆ టైము, ఆ బర్త్ తీసుకున్నప్పుడు, ఇంకొక జన్మెత్తినప్పుడు తీసుకుంటారు అని చెప్పేసి చెప్తుందనమాట ఆ యంగ్ మ్యాన్‌కి. అది కూడా ఋషులనేవాళ్ళు ఎక్కువ రిమోట్ ప్లేసెస్‌లో నుంచి బయటకొచ్చేసి ఆ ఏరియాలో నుంచి బాధపడకుండా, ఇబ్బంది పడకుండా సొసైటీలోకి రాగలుగుతారు. వాళ్ళందరూ కేర్‌లో ఉండి తీసుకుని ఇయన్నీ ఆళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ లాగా మర్చిపోకుండా వాళ్ళ డివైన్ బ్లెస్ వాళ్ళకి త్వరలో ఈ ప్రపంచంలోకి వచ్చేట్టు చేస్తది. అయన్నీ నువ్వు అందరితో వాళ్ళ ద్వారా అన్నీ నేర్చుకొని ముందెళ్తావు అని చెప్పి చెప్తుందనమాట. He was now in an altered state of mind and could not properly respond. But as she took her leave, he heard himself whisper, "Mata, keep me with you." అదే. ఆమ అరుణు కదా! అమ్మాయిగా పుట్టాడు గాబట్టి, అతను అరుణ్ గాబట్టి, అమ్మాయిలాగా పుట్టాడు గాబట్టి, ఇప్పుడు ఆ మాట చెప్పేసి అతను ఏం మాట్లాడాలి? అసలు ఏంటి తిను ఇట్లా చెప్తుంది? మైండ్‌లో కరెక్ట్‌గా ఎ ఏం సమాధానం చెప్పాలో ఆ యంగ్ మ్యాన్ తెలియలేదనమాట. అప్పుడామ అరుణు అమ్మాయిలాగా పుట్టింది గాబట్టి, ఈ లైఫ్‌లో సెలవు తీసేసుకొని అతనికి ఇనిపించేట్టు లోపల మాట కీప్ మీ విత్ యూ అనే మాట ఇనిపిస్తూ ఉందనమాట. Even though she had begun to walk away, she heard his words. Turning, she replied with a smile, "Where else could you be?" అది. ఎళ్తూ, ఎళ్తూ, నడుస్తూ ఆమె ఆ మాటలు వింటూ
తిరిగి నవ్వుతూ సమాధానం చెప్పి నువ్వెక్కడుంటావు అని చెప్పి అడుగుతూ ఉందన్నమాట. Slowly he returned to normal consciousness and realized that just as Sita and Rama were of one mind, it was the same with Rukmini and Krishna. She knew about the boon Krishna had bestowed, and she had led him to the place where the boon would be fulfilled, where he could meet her. Chandra was reluctant to leave, but he had no excuse to stay. As he could not be able to offer much help to those who were wounded, he had come to meet Rupini, the enigmatic wife of Krishna, but he left having met Mata, the great universal mother. అది అతను నిదానంగా స్లోగా మా ఈ ఈ కాన్షియస్ ఈ సెన్స్‌లోకి బయటకు వచ్చి గుర్తించి సీతారామ ఒకే మైండ్ అన్నట్టు, రుక్మిణి, కృష్ణ కూడా ఒకే మైండ్‌లో ఉన్నట్టు, అప్పుడు కృష్ణ ఒక వరం ఇచ్చాడు కదా! అది ఇదే ప్లేస్‌లో ఆ వరం త్వరలో నెరవేరబోతుంది అని ఎప్పుడైతే ఈమెను కలుసుకున్నాడో అని తెలిసిందనమాట. అప్పుడు చంద్ర కూడా వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి కూడా ఏమి లేకుండా వెళ్ళిపోయాడు ఆ ప్లేస్ నుంచి. అప్పుడు తర్వాత ఏమవుతుంది? అప్పుడు గుర్తుకొస్తదనమాట. ఇంకా నాకు ముందు ముందు మంచి ఉపయోగం, హెల్పు ఉన్నది. ఎట్లా నేను రుక్మిణీ మాతని ఎగ్నెటిక్ వైఫ్ కృష్ణ ఎట్లా కలుసుకున్నాడో, అట్లానే మాత ఎట్లా వదిలేసి తర్వాత ఎళ్ళిపోయిందో, గ్రేట్ యూనివర్సల్ మదర్ ఆమె ఎట్లా అయిందో అట్లానే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. Chapter 40. The young man continued his story. As I listened with rapt attention, the Brahmin reluctantly departed from Mata and continuing on his way, found a place for solitary meditation. Years passed and he continued to hear Rukmini's words in his mind and to see her face before him. Whenever he did, he could find himself weeping uncontrollably, something he had never done before. He finally realized what the effect of his encounter with the dancer had been. When she had danced the old of Sita expressing her love of Rama, something had shifted in his heart. Then, when he met Mata, she had gently cracked it open. All his pursuit of knowledge now seemed useless in the face of this experience. But he did not understand what was this love he was immersed in. Where did he come from? ఇట్లనే ఇంకా యంగ్‌మ్యాన్ ఆ స్టోరీ కంటిన్యూ చేస్తూ విన్నది. అటెన్షన్ చేస్తాననుకున్నాడు. కానీ ఆ బ్రాహ్మణు ఆ టైం మాత ఉన్న టైంలో డిపార్టెడ్ ఎళ్ళిపోయి మళ్ళా కొత్త దారి చూసుకొని సోలోటల్ మెడిటేషన్‌గా చేసుకుంటూ అట్లా సంవత్సరాలు గడిపాడనమాట. మళ్ళా అలా కంటిన్యూ చేసుకొని రుక్మిణీ మాత చెప్పిన మాటలు మైండ్‌లో గుర్తుపెట్టుకొని మళ్ళా ఎప్పుడు ఈమెని చూస్తాను అని అనుకున్నాడు. అదే కొంచెం అతనికి చూడటం అన్‌కంట్రోలబుల్‌గా ఉందన్నమాట. ఎప్పుడు ఇలాంటిది ఎప్పుడు జరగలేదన్నమాట. చివరికి ఏం గుర్తించాడు అనంటే, ఈ డాన్సరు డాన్సర్ ఉంటే ఉంటది. ఆమె డాన్స్ చేసినప్పుడు ఆమె ప్రేమ తత్వము రాముడికి ఎట్లా ఆ ప్రేమ తత్వంలో ఎట్లా ఐక్యమై ఉన్నారో అదే ఆమెకి ఆ టైంలో ఆహ్, లోపల నుంచి హార్ట్ నుంచి ప్రేమతత్వంలో బాగా నిండిపోయి ఉన్నారు. ఎప్పుడైతే మాతని కలిసినప్పుడు అది త్వరగా ఓపెన్ అవుతది అని చెప్తున్నారు. ఆ నాలెడ్జ్ నుంచి మనం నేర్చుకోవాలి. ఎక్స్‌పీరియన్స్ గాని, ఆ నాలెడ్జ్ నుంచి మనము చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అది ఇప్పుడు అర్థం కాలే ఇతనికి. కానీ ప్రేమతత్వంలో బాగా మునిగి ఉంటే గాని మళ్ళా రాదు. మళ్ళా ఇంకొక లైఫొస్తే గాని కలవము అనే భావనలోకి ఎప్పుడొస్తది అని ఎదురు చూస్తూ ఉన్నాడన్నమాట ఆ యంగ్ మ్యాన్. He had grown old when one day he left his meditation seat and went outside to walk a bit, debating whether or not to abandon his place of secularism. As he did, he was surprised to see a woman seated in meditation next to the nearby stream. Her back facing him, she had no cover over her head, which was as white as freshly fallen snow and tied neatly in a knot on the top of her head. He thought it hard to find a woman in that isolated place. So he approached her. As he did, he heard her gentle words, Chandra, why have you been weeping so? అది ఇప్పుడు ఆ యంగ్ మ్యాన్ కాస్త అట్లా సొలట మెడిటేషన్‌లోకి అట్లా ఎళ్లారు. మళ్ళీ ఇప్పుడు కాదు కలిసేది. ఇంకా టైం ఉంది. ఆ డాన్సర్‌తో కలవటం అని అనుకున్నాడు. ముసలాయన అయ్యాడు. ఒకరోజు మెడిటేషన్ నుంచి
కూర్చున్న దగ్గర నుంచి లేచి బయటకొచ్చి అలా నడుస్తూ ఉంటే ఒక ఒక ఎవరు లేని ప్రదేశంలో ఆశ్చర్యంగా ఒక వుమను మెడిటేషన్‌లో కూర్చోవడం చూసారు. ఏది? ఆ వాటర్ స్ట్రీమ్ దగ్గర కొంచెం. అది చూసి ఆమె దగ్గరికి ఎళ్లి చూస్తే ఆమె జుట్టు హ్మ్, ఉండి కొంచెం స్నో ఆమెకి నీట్‌గా అంతా ముడేసుకోకుండా హెడ్ మీద అట్లా ఉందనమాట. ఎవరు ఇంత రిమోటెడ్ ప్లేస్‌లో ఎవరు లేని ప్లేస్‌లో ఈమె ఇట్లా ఉన్నది అని ఆమెను అప్రోచ్ చేస్తే దగ్గరికెళ్ళినప్పుడు మాటలు వినిపిస్తుందనమాట. "చంద్ర ఎందుకు ఇక్కడికి చూస్తూ కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నావు" అని చెప్పేసి మాటలు అతనికి ఇనిపిస్తూ ఉందన్ ఇంటరప్టింగ్ ఐ ఆస్క్డ్ ఈగర్‌లీ వాస్ షీ రుక్మిణీదేవి? అదే. అతను ఓల్డ్ అయ్యాడు గదా! యంగ్ మ్యాన్ కాస్త ఓల్డ్ ముసలాయన అయిన తర్వాత నిన్నేమన్నా డిస్టర్బ్ చేస్తున్నానా? ఆతృతతో అడుగుతున్నాను. రుక్మిణీదేవా నువ్వు? అని చెప్పి అన్నాడన్నమాట. షీ వాస్. షీ హాడ్ నౌ ఏజ్డ్ క్వైట్ ఎ బిట్ బట్ వాస్ యాస్ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ యాస్ ఎవర్. The Brahmin offered pranam and sat beside her. Tears were once again streaming down his face. అది. ఆమె రుక్మిణీదేవి అంటే అవునని చెప్పి అంది. ఆమె కొంచెం పెద్ద వయసొచ్చింది. కామ్‌గా చూడటానికి అందంగా అంతకుముందు కన్నా బానే ఉంది. కానీ బ్రాహ్మణు ఇంకా ఆమెకి నమస్కారం పెట్టి ఆమె పక్కన కూర్చున్నాడనమాట. ఆమె కూర్చున్నప్పుడు ఆ నీళ్ళు కళ్ళ నుంచి కారుతూనే ఉంది ఫేస్ దగ్గర నుంచి. He replied simply, Mata, I cannot contain this love. It is overflowing. Open her eyes. She smiled and spoke to him gently. For so long you have lived in the mind's domain, overlooking the wisdom of the heart. You are now gaining this wisdom and it will steer you back in the world. To love me is to serve others. That is why Krishna appeared to you in the cave that day. He awakened your memories of love you once held so that it would be reviewed and expanded to others. That is why he sent you to me. The foundation of all these words is love. Without that love, the ultimate realization cannot be attained no matter how many lifetimes are spent in meditation. అదే. అతను సింపుల్‌గా సమాధానం చెప్తున్నాడు. మాత ఈ ప్రేమ తత్వంతో ఎట్లా కలిగుండాలి? అది నాకు ఇట్లా ఓవర్ ఫ్లోయింగ్ అయిపోతుంది. కారిపోతుంది అది ఇది అనంటే ఆమె కళ్ళు తెరిసి నవ్వుతూ చెప్తుందనమాట స్మూత్‌గా. ఏమని? నీ మైండ్‌లో నుంచి ముందు నువ్వు ఉండటం అనేది తీసేసి నాలెడ్జ్‌ని ప్రేమతత్వం నుంచి లోపల నుంచి హార్ట్ నుంచి వచ్చేట్టు చూసుకో. అప్పుడు నువ్వు నాలెడ్జ్ అనేది తెలుసుకుంటావు. ఈ ప్రపంచంలో మళ్ళా వస్తావు తెలుసుకున్నాక. అది ఒకటి ఏంటి అంటే, ఆ ప్రేమతత్వం నువ్వు పక్కనోళ్ళకి కూడా పంచాలి. తెలుసుకోవటం కాదు. అందుకని కృష్ణ నీకు కేవ్‌లో ఉన్నట్టు చేసి ఆ రోజు, తర్వాత నీ ఆలోచనలో నుంచి ఆ ప్రేమతత్వం ఎట్లా బయటకొచ్చి నువ్వు అదర్‌తో ఎట్లా మింగిల్ అయ్యి కలుస్తావో, అదే సేమ్ ప్రేమతత్వంలో చూపిస్తావో, అందుకే నిన్ను నన్ను దగ్గరికి పంపించాడు. ఈ ప్రపంచం అంతా ప్రేమతత్వంతో నిండి ఉన్నది. అందుకని ఆ ప్రేమతత్వంలో ఉండి నువ్వు గుర్తించాలి. ఎప్పుడైతే నువ్వు గుర్తించి ఎన్ని సార్లన్నా నువ్వు పుట్టడం, మననం ఎన్ని లైఫ్ జన్మలు తీసుకున్నా గానీ, నువ్వు మెడిటేషన్‌లో స్పెండ్ చేసినా గానీ, అది రాదు. నువ్వు నీ అంతట నీకు వేరే వాళ్ళకి ప్రేమతత్వంతో ఉండి అదే భావన నువ్వు చూపిచ్చాలి అని చెప్పి చెప్తుందనమాట రుక్మిణీ మాత ఆ బ్రాహ్మణ్‌కి. అంటే పాస్ట్ లైఫ్‌లో చంద్ర. His tears did not cease until she placed her hand on his heart. Then all he could say was Mata. అది. ఆ ఏడుపులు, ఆ నీళ్లు కారుతూనే ఉన్నాయన్నమాట. మాత ఎళ్లి చెయ్యి అతని గుండె మీద పెట్టేంత వరకు అప్పుడు హి కుడ్ సే అప్పుడు మాత, మాత అని చెప్పగలుగుతున్నాడు. "నౌ యూ ఆర్ రెడీ టు రిటర్న్ టు ది వరల్డ్," షీ సెడ్ లవింగ్లీ. "యూ విల్ సూన్ బి క్యాస్ట్ ఇంటు కాల్డ్రన్ ఆఫ్ హ్యూమన్ స్ట్రగల్, బట్ ఐ విల్ బి దేర్ విత్ యూ. That is my promise." She gently tapped him on his forehead and sent him into the deep state of inner joy. When he emerged from his meditation many hours later, she was gone, but her presence remained with him until his death a few months later. The young man beside me stopped speaking. He had grown quiet as he thoroughly looked out over the river, clearly carried away by his own words. అది. ఎప్పుడైతే నువ్వు మళ్ళా ఈ ప్రపంచంలోకి తిరిగి వస్తావో అప్పుడు ప్రేమగా ఉండటము. ఈ మానవులు ఇబ్బందులు ఎట్లా ఎదుర్కొంటున్నారో అది కూడా నువ్వు ఉంటావు. అది నా ప్రామిస్. నేను నీకు పక్కనుండి ఇలాంటి నువ్వు
వస్తావు మంచిగా ఇన్నర్ జై లోపలిది లోతుగా వెళ్ళి ఆస్వాదించు అని చెప్పి చెప్తుందన్నమాట. ఎప్పుడైతే అతను గంటల తరబడి మెడిటేషన్ చేస్తూ ఉన్నాడో అప్పుడు మాతాజీ వెళ్ళిపోయిందన్నమాట. రుక్మిణి మాత. ఆ ప్రెజెన్స్ ఆమె చెప్పినవి కొన్నాళ్ళు చనిపోయేంత వరకు ఆ మెమరీస్ అంతా మాత చెప్పినవన్నీ గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత ఈ యంగ్ మ్యాన్ అప్పటితో అక్కడి దాకా ఈ కథని చెప్పి ఆపేశాడు మాట్లాడటం. చెప్పి తరోహులుగా చూస్తున్నాడు. పక్కనున్న రివర్‌కళ్ళి. అంటే అతనివి మొత్తం క్యారీ సొంత మాట్లాడిన పదాలు ఇవన్నీ మొత్తం క్యారీ చేసుకున్నాడు. వాట్ హ్యాపెండ్ దెన్? ఐ ఆస్క్డ్ ఈగర్‌లీ. అది. ఈమె అరుణు అడుగుతున్నాడన్నమాట. ఏమైంది తర్వాత అని ఆతురతగా అడుగుతుంది. ఎందుకంటే అమ్మాయి జన్మ తీసుకుంది కాబట్టి, అరుణ్ పాస్ట్ లైఫ్ కాబట్టి అడుగుతూ ఉంది. దట్ ఈస్ అనదర్ స్టోరీ ఫర్ అనదర్ టైమ్. హి రిప్లైడ్ క్వైట్‌లీ టర్నింగ్ హిస్ గేజ్ టు మీ. అది ఇంకొక కథ. ఇంకొకసారి చెప్తాను అని చెప్పి సమాధానం చెప్పేసి ఏమని చూస్తూ ఉన్నాడు. ఈస్ దట్ ద ఎండ్ దెన్? అది కథ అయిపోయిందా అని అడుగుతుంది. హి రిప్లైడ్ విత్ ఎ స్మైల్. నాట్ ది ఎండ్. బట్ ద ఎండ్ ఫర్ నౌ. అదే. అతను నవ్వుతూ సమాధానం చెప్పి ఇంకా అవ్వలేదు. ఇప్పుడే ఎండ్ అవ్వబోతుంది. కథ ముగియబోతుంది అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎ ట్రూ స్టోరీ హి నోటెడ్. అండ్ హౌ డు యూ నో దిస్ స్టోరీ? దట్ ఈస్ ఆల్సో ఎ టేల్ ఫర్ అనదర్ టైమ్. ఇది నిజమేనా కథ అంటే అవునని తల ఊపాడు. నీకెట్లా తెలుసు ఇది నిజమైన కథ అని అడుగుతుందన్నమాట ఆమె. ఇది కథ రూపాన ఒక టైంలో జరిగినది అని చెప్తున్నాడు. ఐ వాస్ థాట్‌ఫుల్ థింకింగ్ అబౌట్ ద డాన్సర్. షీ హాడ్ ఎ రేదర్ పిటిఫుల్ లైఫ్. డిడ్‌న్ట్ షీ ద డాన్సర్? అది నాకు మైండ్‌లో ఆలోచిస్తూ ఉన్నాను ఆ డాన్సర్ గురించి. ఆమె ఆ లైఫ్‌లో డాన్సరు. ఇప్పుడు గూడా మరి డిడెంట్ షీ ద డాన్సర్ అని అంటున్నాడు. ఈ లైఫ్‌లో గూడా డాన్సరేనా అని ఈమె అడుగుతుంది. Why do you say that? He asked. She had struggles as we all do, but after all, she was taken in by Rukmini with greater blessing. Could they be? ఎందుకు అవన్నీ అడుగుతున్నావు అని చెప్పి అతను అడిగాడనమాట. ఆమెకి ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు కదా! అవన్నీ కూడా రుక్మిణి మాత తీసేస్తది. ఆ త్వరలో ఆమె బ్లెస్సింగ్స్ వల్ల ఇద్దరు ఒకటవుతారు అని అంటుందన్నమాట. యూ ఆర్ రైట్. ఐ రిప్లైడ్. పర్హాప్స్ ఇట్ వాస్ నాట్ కరేజ్ దట్ షీ హ్యాడ్. To flee from an unhappy situation is not courage. It is what one does to stay alive. My resistance to my parents is not courage. It is how I maintain respect for myself. I said quietly, if I acted otherwise, I could want to sink into oblivion. అది నువ్వు చెప్పింది కరెక్ట్‌గా సమాధానం చెప్పావని అంటున్నాడు యంగ్ మ్యాన్. తెలివిగా భలే చెప్పావునా అని అంటుంది ఈమె. కానీ ఈ ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్ చాలా నాకు అన్‌హ్యాపీలో ఉన్నాను. ఇంకా కొన్నాళ్ళు బ్రతకాలి అనే బతుకుతానేమో అనే భావనలో ఉన్నాడనమాట అతను. అది మా పేరెంట్స్ కానీ అంత తెలుసుకోలేకపోతున్నారు. నేనది ఎట్లా వాళ్ళని గౌరవించాలి అని నిదానంగా చెప్తున్నారనమాట. అలా యాక్ట్ చేసేస్తే ఇది ఏమన్నా దాంట్లోకెళ్ళి కలుస్తదా? సింక్ అయిపోతదా మాట్లాడేది? వాళ్ళేమన్నా అర్థం చేసుకోగలరా? అంటున్నాడు. పర్హాప్స్ దెన్ వి హావ్ ఎ డిఫరెంట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కరేజ్. హి మర్మర్డ్. అతనేమంటున్నాడంటే, ఇంకొక మార్గం ఉందా? ఇద్దరు తెలివితేటలు కరేజ్‌గా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అని అతను అనుకుంటున్నాడు. ఐ హాడ్ టోటల్లీ ఫర్గాటెన్ ది కాజ్ ఆఫ్ మై టియర్స్ అండ్ ఐ సడెన్‌లీ రియలైజ్డ్ దట్ వి హాడ్ నాట్ ఇంట్రొడ్యూస్డ్ అవర్‌సెల్ఫ్. లుకింగ్ డౌన్ షైలీ ఐ సెడ్, "యూ హావ్ నాట్ టోల్డ్ మీ యువర్ నేమ్." అదే. ఆహ్, నేను మర్చిపోయాను మొత్తము. నువ్వు ఎందుకు కళ్ళమ్మట నీళ్లొచ్చినియి? దానికి కారణం ఏంటి? ఇప్పుడే నాకు సడెన్‌గా గుర్తించి వచ్చాను. మళ్ళా ఇంకొకటేంటి మనిద్దరం ఇంతవరకు ఒకళ్ళం పలకరింపులు గాని, పేర్లు గాని అడగలేదు అనని కిందకి చూస్తూ యాహ్! నువ్వు పేరు చెప్పలేదు కదా! అంటు. హిస్ సీరియస్ టోన్ డిసపియర్డ్ అండ్ విత్ ఎ లైట్ లాఫ్ హి రిప్లైడ్ సత్య. అది. అదేంటంటే సీరియస్ టోను ఎళ్ళిపోయి మళ్ళా ఈ నవ్వుతూ లైట్‌గా చిన్నంగా నవ్వుతూ సమాధానం చెప్పాడు. సత్య అని. ఓహ్! సత్య? ఐ రిపీటెడ్. దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ నేమ్. ఐ యామ్ ఉషా. ఐ హావ్ నాట్ టోల్డ్ యూ ఎనీథింగ్ అబౌట్ మై బ్యాక్‌గ్రౌండ్. ఓహ్! సత్యానా అని అడిగి మంచి పేరు అని చెప్పి నేను ఉషా అని చెప్పి చెప్పిందనమాట ఈమె. అంటే అరుణు బిఫోర్ పాస్ట్ లైఫ్ అరుణు. ఇప్పుడు ఉషా అనమాట. సత్యాది పాస్ట్ లైఫ్ చంద్ర. ఇప్పుడు సత్య అనమాట. అప్పుడు మాత చెప్తదనమాట తినకి. ఆహ్, సత్య నేను కలుస్తావు పేరు అన్ని సార్లు అడిగితే.
సత్య అని చెప్పి గుర్తు తెచ్చుకుంటాం. చెప్తే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పేర్లు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఐ హావ్ నాట్ టోల్డ్ యూ ఎనీథింగ్ అబౌట్ మై బ్యాక్‌గ్రౌండ్. అదే ఉషా అంటుందనమాట. నా ఎనకాల ఉన్నది గురించి ఎప్పుడు నీతో ఎప్పుడు మాట్లాడలేదు. ఐ థింక్ ఐ నో మోర్ దెన్ యూ రియలైజ్ హి రిప్లైడ్ విత్ ఎ గ్రిన్. అదే నేను ఆలోచిస్తున్నాను. నువ్వు బాగా గుర్తించావు నాకన్నా అని చెప్పేసి అంటున్నాడు. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ దెన్ ఇన్ ద విలేజ్ అబౌట్ మై రిఫ్యూజల్ టు మ్యారీ ద మ్యాన్ మై ఫాదర్ హ్యాస్ chosen. This is his third attempt at a marriage for me. My father is a priest in the temple. You have to pass it to find me here. I am the youngest daughter, the only one not yet married. But I told him that I could not marry an ignorant man, one who does not know how to read and write. అదే ఆమె ఉష గురించి సమాధానం ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. నీకు తెలియదు కదా నా వెనకాల ఏంటి అనేది. నువ్వు వినే ఉంటావు. ఒక పల్లెటూరులో నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. మా ఫాదరు చూపించిన ఆయనని. ఇది మూడోసారి నేను ఇట్లా మా ఫాదర్ చూపించడానికి వద్దని రావటము. అప్పుడు మా నాన్నగారు పంతులు గారు గుడిలో ఇదంతా ప్రాసెస్ అయినాక నేను అందరికన్నా చిన్నమ్మాయిని. నేనొక్కదాన్నే పెళ్లి అంటూ ఏమీ చేసుకోలేదు. ఆహ్, నేను చెప్పాను పెళ్లి అంటూ నేను చేసుకోను అతన్ని. ఎందుకంటే ఏమి చదవటం గాని, రాయటం గాని తెలియని అతనికి నేనేం చేసుకోను అని చెప్పేసి, దాని కారణం వల్ల నేను అక్కడి నుంచి వచ్చేసాను ఇక్కడికి అని చెప్పి ఉష చెప్తూ ఉందన్నమాట. ఆర్ దోస్ దెన్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ నాలెడ్జ్ హి ఆస్క్డ్ విత్ ఎ chuckle. ఇంక నీకు కావాల్సింది నాలెడ్జ్ ఉంటే అదేనా నీ రిక్వైర్మెంట్? ఇంక అంతకన్నా ఏం లేదా? అని నవ్వుతూ అడిగాడు. ఇమ్మీడియేట్‌లీ ఐ రిప్లైడ్, "ఆఫ్ కోర్స్ నాట్. బట్ ఇట్ ఈస్ ద వన్ వే టు రిఫ్యూజ్ మ్యారేజెస్ ఐ డోంట్ వాంట్. నన్ ఆఫ్ ద విలేజ్ బాయ్స్ అరౌండ్ హియర్ నో హౌ టు రీడ్." ఎమ్మటే ఈ ఉష సమాధానం చెప్పిందనమాట. అవును. అదొక్కటే కాదు. దాంతో పాటు అదొక కారణము వద్దనుకోవటానికి పెళ్లి. ఎందుకంటే ఈ విలేజ్‌లో ఉండే అబ్బాయిలందరూ చుట్టుపక్కల ఇక్కడ అందరూ వాళ్ళకి చదవటమే వచ్చు గానీ రాయటం తెలీదు అని చెప్పి చెప్తుండను. హి లాఫ్డ్. "యూ ఆర్ క్వైట్ క్లెవర్. ఐ కెన్ అస్యూమ్ యూ దట్ ఐ బోత్ రీడ్ అండ్ రైట్. బట్ ఐ డోంట్ ఫైండ్ దీస్ టూల్స్ టు బి మోస్ట్ యూజ్‌ఫుల్ వన్స్." అది అతను నవ్వి, "నువ్వు నా తెలివిదా నా మంచి తెలివిగా ఉన్నావు కదా! నేను నిన్ను గుర్తించొచ్చు. నువ్వు చదివి రాస్తావా? అలాంటి టూల్స్ ఇలాంటివి ఉంటే ఉపయోగపడతదా వాళ్ళకి" అని చెప్పి అంటూ ఉన్నాడనమాట. "కెన్ యూ టెల్ మీ అనదర్ స్టోరీ అబౌట్ రిప్పిని? ఐ హావ్ నాట్ హర్డ్ any accounts of her life." He was quiet for a few moments, and I had to admit to myself that I had learned from this man in our short time together than I had in all the years of trying to draw off teaching from the Brahmins and pilgrims who came to the temple. అతను అడుగుతున్నాడనమాట ఉషాని. నువ్వు ఏమన్నా ఇంకొక అడుగుతుంది మన కథక రూపాన రుక్మిణి గురించి తెలుసా? నేను వినలేదు. ఆమె లైఫ్‌లో నా లైఫ్‌లో గాని, ఈ అకౌంట్‌లో ఏంటి ఇది? అని అతను కొంతసేపు కామ్‌గా ఉన్నాడనమాట. ఉష అడుగుతుంటే అతన్ని. కొన్ని నిమిషాలు ఆగినాక అతను ఏమి నేర్చుకున్నాడు? ఈ ఆ మ్యాన్ నుంచి ఈమె ఈ కలిసిన టైంలో మళ్ళా ఇన్నేళ్లలో ఏమేమి టీచింగ్స్ అతను బ్రాహ్మిన్స్, పిల్గ్రిమ్స్ ఎట్లా టెంపుల్‌కొచ్చాడో ఆ! అవన్నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. I will tell you one more story. This incident took place on the eve of Great War, the night before the battle was to begin. Arjuna and his brothers were in their camp along with Krishna. Arjuna knew that he was going to face the next day and he was not afraid, but he was filled with sorrow, and after everyone had retired to their tent, he walked off alone to sit under the stars. అదే నీకిప్పుడు ఇంకొక కథ చెప్తాను విను. ఆ ఇన్సిడెంట్ గూడా ఎప్పుడు జరిగిందంటే, యుద్ధానికి ముందు రోజు. ఒక ఈవినింగ్, నైట్ ముందు రోజు. అర్జున వాళ్ళ బ్రదర్స్ అందరూ కృష్ణతో కలిపి ఒక క్యాంప్ లాగా కూర్చున్నప్పుడు అర్జునకు తెలుసనమాట. మరుసటి రోజు ఎట్లా ఎదుర్కోవాలి అనేది. కానీ భయమనేది లేదు. కానీ అతనికి కొంచెం బాధగా ఉందనమాట. ఏంటి అనంటే ఒకళ్ళ తర్వాత ఈ టెంట్ నుంచి ఎళ్ళిపోతారు కదా! అని చెప్పి ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఆ నక్షత్రాలు చూస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. His heart was heavy and he was thinking of what the next day would bring. Rupini appeared before him. She was in Dwaraka actually, but she had felt his sorrow and mysterious appeared as she often did.
There was a much affection between Rukmini and Arjuna, a devotion and love that few people knew about, almost like Radha and Krishna, but of course expressed differently. So often in the past, she had sent her beloved Arjuna to listen to the struggles of the many men and women in Dwaraka who were facing difficulties in their lives. Now she had come to listen to the inner struggles. She was attentive as she spoke of his misgivings about the war, since he and his brothers had no desire to cause such destruction for the sake of gaining a kingdom. అప్పుడు అర్జున అందరూ టెంట్ నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతారు అనే బాధతో ఉండి ఒక్కడు వెళ్ళిపోయి ఒక్కడే కూర్చొని బయట నక్షత్రాల కింద కూర్చోవాల్సి వస్తుంది అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు అతనికి అర్జున్‌కి గుండె అనేది కొంచెం బరువేసింది అనమాట. అప్పుడు ఆలోచిస్తూ నెక్స్ట్ డే రుక్మిణి మాత వస్తదా? రాదా? అతని ముందుకు వచ్చి ఆమె అప్పటికి ద్వారకాలో ఉందనమాట. అప్పటికి ఆమె బాధలతో ఇలాంటి ఎట్లా వస్తది? ఏంటి? అనేది చూస్తూ ఉంది. కానీ ప్రేమతత్వం అర్జున్‌కను, రుక్మిణికి ఉన్న మధ్య ఆహ్, భక్తి పీపుల్ మీదున్న రుక్మిణి మాతకున్న ఆ ప్రేమతత్వంలో కొంతమందికున్న ఎట్లా ఉండేది అనంటే రాధాకృష్ణకి ఎట్లా ఉండేదో సేమ్ అఫ్‌కోర్స్ అదే ఇంకొక డిఫరెంట్‌గా వీళ్ళిద్దరి మధ్య అనేది ఉంటది అని అనుకున్నాను. కానీ పాస్ట్ లైఫ్‌లో ఆమె ఎట్లా అర్జున్‌ని వినటము, ఎట్లా ఇబ్బందులొస్తే ఒక ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ద్వారకాలో అలాంటి కష్టాలొచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి? వాళ్ళ లైఫ్‌లని ఎట్లా లీడ్ చేయాలి? అనేది ఇదంతా లోపల ద్వారా ఇన్నర్ ఎట్లా ఎదుర్కోవాలి అని తెలుసుకున్నాడు. అప్పుడు రుక్మిణి మాత దగ్గరికి వచ్చి ట్రైనింగ్‌కి వచ్చేవాడనమాట. అప్పుడు మాట్లాడుతూ ఉండి యుద్ధం గురించి కానీ, ఇతను వాళ్ళ తమ్ముళ్ళు గురించి గాని, నాకు కోరికంటూ ఏమీ లేదు. ఇలాంటి యుద్ధం ఇలా తెలిసి నేను రాజ్యం తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను యుద్ధం చెయ్యను. నాకు రాజ్యం అవసరం లేదు అని అంటూ ఉంటాడనమాట. When he had finished expressing himself, she spoke to him lovingly. Have you not yet realized, my dear Arjuna, that is Krishna shooting the arrows, and it is Krishna receiving the very same arrows into his body? He is the giver and receiver of the suffering, the victor and the defeated. He is clearing the field so that the new era may be born. In the battle tomorrow and the days after, no matter what may come, be even-minded and do not deceived by what appears to be on the outer field. They are inner forces at play. And know for certain that I will never leave you, not in this life or the lives to come. అదే అర్జున అతనితో మాట్లాడుకొని ఇవన్నీ గురించి ఆలోచిస్తుంటే రుక్మిణి మాత వస్తది అది ఇయన్నీ అనుకుంటే అతను మాట్లాడటం, అతను ఎక్స్‌ప్రెస్ చేసాం అంతా అయిపోయిన తర్వాత ఆమె ప్రేమతత్వంతో ఇట్లా మాట్లాడుతుంది రుక్మిణి మాత. "నువ్వు గుర్తించలేదా అర్జున? కృష్ణ ఉండి యారోస్ ఏసేది అతనే. సేమ్‌గా రిసీవ్ చేసుకునేది అతనే. నీకేమి నువ్వు గురించి బాడీ రూపాన నువ్వు అట్లా ఉంటావు. ఇచ్చేది ఆయనే, తీసుకునేది కష్టాలు ఆయనే. ఇది నువ్వు గెలవపో అది కాదు సమస్య. ఈ యుద్ధం ఫీల్డ్ మీద ఏదో ఒకటి వచ్చిద్ది. కొత్తగా మళ్ళా పుడుతూ ఉంటారు ఇలాంటిది. ఈ యుద్ధం అనేది రేపు వచ్చి నువ్వు చేయటం వల్ల చేయకపోయినా కానీ దాని గురించి నీ మైండ్‌లో ఇయన్నీ తీసేసేయి బయటికి అని చెప్పి లోపల నుంచి నువ్వు ఉండి ఆలోచించి లోపల ఫోర్సెస్ పెట్టి నువ్వు ఆలోచించి నువ్వు ప్లే చేస్తావు యుద్ధం దాని మీద. అది అయ్యేంత వరకు ఇది లైఫు. ఉండని ఈ లైఫ్‌లో జరగపోయినా ఒకవేళ నువ్వు ఈ లైఫ్‌లో పోయినా ఇంకొక లైఫ్‌లో అయినా వస్తది అని చెప్పి చెప్తుందనమాట రుక్మిణి మాత. After seeing that he had understood her meaning, she got up to leave. As she walked away, Arjuna saw her transform into Krishna and then back again into Rupini. It is said that Krishna gave him moksha and the battlefield, but I believe it was the night before when he attained the ultimate realization. Rupini had just spoken a few words, but they sank deep into his soul. అదే ఇదంతా ఆమె చెప్పడం విన్న తర్వాత అతను దానికొక అర్థం ఉన్నది అని అర్థం చేసుకొని అయిపోయిన తర్వాత అర్జున్ అర్థం చేసుకున్నాక మాత ఎళ్ళబోయిందనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమె అర్జున చూసాడనమాట. కృష్ణలాగా మళ్ళా మారిపోవటము. అది మళ్ళా చూసినప్పుడు మళ్ళా రుక్మిణి మాతలా రావడం. అట్లా అంటే ఇప్పుడు నాకు ఇదంతా కృష్ణ నాకొక మోక్ష యుద్ధంలో ఇవ్వడానికి ముందు రోజు రాత్రి వచ్చి ఇదంతా నన్ను గుర్తించి తెలుసుకోవటానికి అని చెప్పి నమ్మాడనమాట. అట్లానే రుక్మిణి కొన్ని మాటలు మాట్లాడి
అతనికి ఆత్మకి ధైర్యంగా ఎట్లా ఎదుర్కోవాలి? ఎంత లోతుగా ఉండాలి? నువ్వు ఎంత లోతుగా నీ ఆత్మ గురించి ఆలోచించుకోవాలి ఇయన్నీ చెప్పింది అని చెప్తున్నాడు. After she had departed, Arjuna, now greatly calmed, returned to his tent, where he found a smiling Krishna awaiting at the entrance. Lovingly, Krishna said, "She could not help but come to you in your time of need." Then he added, "She has suited your heart as no one else could." అది. మాత ఎళ్ళిపోయిన తర్వాత అర్జున కామ్ అయిపోయి మళ్ళా బ్యాక్ టు టెంట్ దగ్గరకొచ్చాడనమాట. యుద్ధానికి జరిగే ముందు ఇదంతా మాతాని, అర్జున మధ్య జరిగింది. ఆ తర్వాత టెంట్ దగ్గరకొచ్చారు. ఎక్కడైతే అక్కడ కృష్ణ నవ్వుతూ ఉండి అర్జున కొరకు ఎంట్రన్స్‌లో ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు అర్జున చెప్తున్నాడు కృష్ణ హ్మ్. మాత ఏమి ఈ టైంలో నాకు అవసరం లేదు హెల్పు అని చెప్పేసి, అతను ఆ లోపల నుంచి ప్రేమ తరుణంలో హార్ట్ నుంచి ఎంత లోతుగా ఉండి నువ్వు ఆలోచిస్తే నువ్వు చేయగలవు. నో వన్ ఎల్స్ అని నీ అంతోడు ఎవరు లేరు అని చెప్పింది అని చెప్తున్నారు. సత్య వాస్ థాట్‌ఫుల్. వెన్ ఐ ఫస్ట్ హర్డ్ దిస్ స్టోరీ, ఐ వండర్డ్ ఇఫ్ ఇట్ హాడ్ బీన్ కృష్ణ కమింగ్ ఇన్ ది గ్యూస్ ఆఫ్ రుక్మిణి ఆర్ ఇఫ్ హి హాడ్ బీన్ రుక్మిణి హెర్సెల్ఫ్. అండ్ దెన్ ఐ థాట్ her message to Arjuna that night was that they are in the ultimate sense one consciousness. అది సత్య అప్పుడు ఆలోచించాడనమాట. ఎప్పుడైతే ఈ కథను విన్నాడో సత్య ఆ టైంలో ఆశ్చర్యపోయాడనమాట. ఏంటి కృష్ణ వస్తున్నాడు, మళ్ళా రుక్మిణీదేవి వస్తుంది. ఈ ఆమంతట ఆమె వస్తుందా? లేతే ఏంటి అనేది కొంతసేపు ఆలోచించాడనమాట. అది గూడా మెసేజ్ ఏమని చెప్తున్నాడు? అర్జున రాత్రిపూట యుద్ధం జరిగే ముందు ఇదేంటి వన్ కాన్షియస్‌నెస్ అసలు ఎట్లా ఉంటున్నాడు? ఏంటి? అనేది రేపొద్దున యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక ఈ మాటలు, ఈ డిస్కషన్స్ ఇదంతా కృష్ణ అనే ఎంట్రన్స్ దగ్గర వెయిట్ అవుతుంటే నేను ఈ కథ విన్నాను. సత్య కూడా చెప్తున్నాడనమాట. ఇది నేను ఇలాంటి కథ విన్నాను. కృష్ణ రూపాన రుక్మిణి చూస్తున్నా లేకపోతే రుక్మిణి అంత రుక్మిణి ఒక్కటే వస్తుందా ఫార్ము? ఏంటి ట్రాన్స్‌ఫార్ము? ఇది దాని గురించి ఆలోచించాలి అనే అర్జున గూడా ఒక మెసేజ్ వచ్చింది ఇలాంటిది అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. I have never heard that story. I whispered, greatly enforced with Satya's knowledge. అది. ఉష చెప్తుందనమాట. ఏమని? నేనెప్పుడు ఇలాంటి కథ వినలేదు. నాకు నువ్వు చెప్పడం వల్ల చాలా ఇన్వాల్వ్‌మెంటు సత్యకి చాలా నాలెడ్జ్ ఉన్నదని అర్థమైనది. There are many untold stories, he replied quietly. She reveals to each person what she wants them to know. అది. ఇలాంటివి ఎన్నో కథల రూపాన తెలియనియి ఎన్నో ఉన్నాయి అని సమాధానం చెప్పాడనమాట కామ్‌గా. ఆమె మటికి ఒక్కొక్క పర్సన్‌కి ఏది కావాలి, ఎట్లా ఉంటే బావుంటదని కూడా తెలుసుకోవాలి అని చెప్తుందనమాట. I looked at him curiously, wondering how she know so much, where had he heard these stories, and why did I feel so comfortable sitting with him? I was unaccustomed to spending time with a man who was not related to me, and yet I felt too at ease. Hours had passed, and there was no shortage of things to say. I felt I could keep listening to him all day, but it was getting late. The sun was already heading home to nest on the origin. The thought of returning to my family cast a shadow over my mind, which Satya perceived. అది. ఇదంతా మాట్లాడుతూ ఉంటే అతనుకు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటో ఇతనికి అన్నీ చాలా తెలుసు అనే భావనలోకి వచ్చింది. మళ్ళా అనుకుంటుందనమాట. ఇతను ఎక్కడి నుంచి విన్నాడు ఇలాంటి కథలు? అతను చెప్పడం గాని, చెప్పే విధానం గాని, ఆ ఫీల్ అయ్యే కంఫర్టబుల్ చాలా అంతసేపు అతనితో విని కూర్చొని వింటుంటే నాకు చాలా కంఫర్ట్‌గా ఉన్నది. ఆ! ఇలాంటిదంతా టైమ్ స్పెండ్ చేస్తుంటే ఈ మ్యాను నాకు సంబంధించినోడు కాదు. ఆ! కానీ ఎట్లా నాకు ఆ భావన, ఫీలింగ్స్ అయన్నీ వస్తున్నాయి. గంటలు, గంటలు గడిపాను. టైమ్ కొన్ని కొన్ని పనుల గురించి వ గురించి తెలుసుకోవడానికి తను చెప్తూ ఉంటే వింటూ ఉన్నాము డే అంతా. ఇంకా లేట్ అవుతుంది. సన్ ఆల్రెడీ మనం దాటిపోయి చీకటి వస్తుంది అని చెప్పేసి ఉష అనుకుంటూ ఆలోచనలు రిటర్న్ నేను నా ఫ్యామిలీ కొరకు మళ్ళా ఎళ్ళాలి అని ఎళ్ళే ముందు ఆ షాడోలో సత్య ఆమె ఎళ్తూ ఉంటే ఆ షాడోలో మైండ్‌లో ఈ సత్యాన్ని ఇదంతా తలుచుకుంటూ వెళ్తూ ఉందన్నమాట. "నౌ వి మస్ట్ థింక్ ఆఫ్ ఎ వే టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్" హి సెడ్ టర్నింగ్ హిస్ పెనిట్రైజింగ్ గేజ్ టువర్డ్ మీ అగైన్. అది. ఆ సత్య మళ్ళా ఈమె ఎళ్తున్నప్పుడు దారిలో ఒకసారి మనకొక ఈ మార్గం ఉన్నది.
మనం ఈ మార్గాన్ని ఈ విధంగా తీర్చుకోగలం అని చెప్పి సమాధానం చెప్పి ఈమె వెళ్తున్నప్పుడు ఒకసారి అట్లా తిరిగి చూశాడనమాట. ద ఓన్లీ సొల్యూషన్ ఐ హావ్ ఫౌండ్ ఈస్ టు ఆఫర్ మై సెల్ఫ్ యాజ్ ఎ సర్వెంట్ ఇన్ వన్ ఆఫ్ ది విలేజ్ హౌస్ హోల్డ్స్. ఐ రిప్లైడ్ విత్ ఎ సై, యాజ్ మచ్ యాజ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్, ఇట్ వుడ్ బి బెటర్ దెన్ మ్యారీయింగ్ దట్ ఓల్డ్ మ్యాన్. అది ఏంటంటే ఇంకొక ఆన్సర్ ఏంటి అంటే ఈ ఉషా చెప్తుందనమాట. నాకు ఇంకొక ఆఫర్ కూడా ఉంది. ఇంకొక పని అతను ఉన్నాడు ఆ విలేజ్ పనులు చేసుకుంటూ అని చెప్పి చెప్తుందనమాట. నాకు అతనితో ఇంకొకటి పెళ్లి ఇంకొక ఆఫర్ ఏంటంటే ఆ పెళ్లి చేసుకోవడం ఆ ముసలాయనతో, ఆ ఊళ్ళో పనులు చేసే వాళ్ళతో కూడా ఇష్టం లేదు అని ఉషా చెప్తుంది. He shook his head and replied, your days of serving in that way are over. Your life now is for a different purpose. He was silent for a few moments and then added, I have a proposal. అది అతను తలూపి సమాధానం చెప్పాడనమాట. నువ్వు అనుకున్న రోజులన్నీ వస్తున్నాయి. దారిలో మార్గంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ వెళ్ళిపోయినాయి. కొత్త జీవితం అనేది ఒక ఏదో పర్పస్ కోసం నువ్వు వచ్చావు. ఆ జీవితం అనేది దారిలో ఉన్నది అని చెప్పి సైలెంట్ చెప్పి కొన్ని నిమిషాలు తర్వాత చెప్పారు. ఏమని? ఐ హావ్ ఏ ప్రపోజల్ అని నాకొకటి నీతో చెప్పాలని ఉంది అని చెప్తున్నాడనమాట. వాట్ ఈస్ దట్? ఐ ఆస్క్డ్ ఈగర్ ఫర్ ఎనీ ఎస్కేప్. అది ఏంటి అది అని ఆతృతతో వెళ్ళాలి కదా! ఆతృతతో అడిగిందనమాట. కమ్ విత్ మీ. ఐ యామ్ ఆన్ మై వే ఫాదర్ ఇంటు ది హిల్స్ టు ఫైండ్ ఎ క్వైట్ ప్లేస్ ఫర్ మెడిటేషన్. యూ కెన్ జాయిన్ మీ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అది నాతో పాటు రా. మనం వెళ్ళే దారిలో ఈ కొండల్లో ఒక సైలెంట్ ప్లేస్ ఉంది. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. నువ్వు నాతో పాటు ఉంటే నేను నిన్ను చూసుకోగలను అని చెప్పి చెప్తున్నాడనమాట. యూ వాంట్ మీ టు బీ యువర్ స్టూడెంట్? ఐ ఆస్క్డ్ ఇన్ సర్ప్రైజ్, వెరీ ష్యూర్ దట్ మై ఫాదర్ వుడ్ నెవర్ అగ్రీ. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మెడిటేషన్. అదే నేను నీ స్టూడెంట్‌గా రమ్మంటావా అని ఆశ్చర్యంగా ఉషా అడిగిందనమాట సత్యాన్ని. అడిగి మా ఫాదరు ఇలాంటివి ఎప్పుడు ఒప్పుకోరు. నాకైనా మెడిటేషన్ గురించి తెలియదు అని చెప్పి చెప్తుందనమాట. హి షుక్ హిస్ హెడ్. యూ ఆర్ నాట్ మై స్టూడెంట్ అండ్ ఐ యామ్ నాట్ యువర్ టీచర్. ఐ వాంట్ యూ టు బి మై వైఫ్. అదే అతను తల ఊపి చెప్తున్నాడు. నువ్వు నాకు స్టూడెంట్ కావద్దు. నేను నీకు టీచర్ ఏం కాదు. నువ్వు నాకు వైఫ్‌గా రా అని చెప్పి అడుగుతున్నాడనమాట. యువర్ వైఫ్? ఐ ఎక్స్‌క్లైమ్డ్. వి హావ్ జస్ట్ మెట్. ఏంటి నీ భార్యనా? నీ భార్యలాగా రమ్మంటున్నావా అని ఆచంతో అడిగి, ఇప్పుడే కదా మనం కలిసింది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. మెనీ పీపుల్ మ్యారీ వితౌట్ ఈవెన్ మీటింగ్. ఈజంట్ ఇట్ సో? హి ఆస్క్డ్ విత్ స్లైట్ చక్కర్. అది చాలామంది కలవకుండానే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు అని నవ్వుతూ సమాధానం కొంచెం చెప్తున్నాడు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నీ ఆయుష అడుగుతుందనమాట సత్యాని. మీ ఫ్యామిలీ గురించి ఏంటి అని. బోత్ ఆఫ్ మై పేరెంట్స్ డైడ్ ఎ ఫ్యూ ఇయర్స్ అగో డ్యూరింగ్ ది ఎపిడమిక్. మై ఓల్డర్ బ్రదర్ నౌ oversees their small hermitage. I am free to go, but I will of course want to మీట్ యువర్ ఫాదర్ టు గెట్ హిస్ పర్మిషన్ ఇఫ్ యూ అగ్రీ. అతను చెప్తున్నాడు అనమాట ఫ్యామిలీ గురించి అడుగుతుంటే. మా ఇద్దరు పేరెంట్స్ కొన్నేళ్ల క్రితం ఈ ఎపిడిక్ దాంట్లో చనిపోయారు. మా పెద్ద బ్రదరే ఉన్నారు చిన్న గుడిసెలో. అక్కడికి తీసుకెళ్ళడానికి నేను చాలా ఫ్రీగా ఉన్నాను. ఆఫ్ కోర్స్ మీ మీ నాన్న కూడా పర్మిషన్ తీసుకొని ఒప్పుకుంటే రా అని చెప్పి అడుగుతున్నాడు. ఐ వాజ్ I was thoughtful for a few minutes. This man was clearly very knowledgeable and could teach me a lot. He knew how to read and write. That was a good thing. He was attractive and I found him very appealing, which was more than one could expect in a marriage. I also know that there's a long tale he had told me was about himself. He remembered his past birth. How extraordinary! If these stories were indeed true, then he had been in the presence of Rama and Sita, Krishna and Rukmini. How rare! Where could I ever be able to find another such man? If these stories were true, then he could tell me so many things about them. I did not believe him mostly. He looked to me an honest man, and Brahmins were not supposed to lie. అదే కొన్ని నిమిషాలు అదే పర్మిషన్ రాస్తే కొన్ని నిమిషాలు ఆలోచించి
ఈ మ్యాన్ ఇంత తెలివిగా నాలెడ్జ్‌గా ఉన్నాడు. ఇంకొకళ్ళకి సమాధానం టీచ్ చేయగల కెపాసిటీ ఉన్నది. అతనికి తెలుసు రాయటము, చదవటము అన్నీ బానే ఉన్నది. కొంచెం చూడటానికి అందంగా, అట్రాక్టివ్‌గా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే అతను మ్యారేజ్ గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఎట్లా నేను ఇది చాలా కథలాగా రూపాన తీసుకొని నా గురించి నేను చెప్పాలా? లేక అతనికి గుర్తుందా పాస్ట్ బర్త్‌లు ఆ! ఇదంతా ఏంటి? ఇన్ని కథల రూపాన నిజంగా జరిగినియా? ఏంటిది ప్రెజెన్స్ రామ, సీత ఎట్లా ప్రేమతత్వంలో ఉండి కృష్ణ, రుక్మిణి ఇలాంటివి రేర్‌గా జరుగుతది. ఆ! ఇలాంటి మనిషిని నేను మళ్ళాగా ఎక్కడన్నా గుర్తించగలనా? ఈ కథలన్నీ నిజమేనా? అతను చాలా చెప్పాడు ఇలాంటియన్నీ. నమ్మచ్చా? ఆ! అతను అంత హానెస్ట్‌గా, నిజాయితీగా చెప్పాడు. బ్రాహ్మిన్స్ ఎప్పుడు అబద్దాలాడరు. ఇయన్నీ ఉష ఆలోచిస్తూ ఉందనమాట. అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను మీ నాన్న దగ్గరకడిగి, నాకు అన్నయ్య తప్ప ఎవరు లేరు అని అంటుంటే, ఇయన్నీ ఆలోచిస్తూ ఉంది. ఐ వాస్ సీకింగ్ నాలెడ్జ్ అండ్ హీ కుడ్ క్లియర్‌లీ గైడ్ మీ. బట్ దేర్ వాస్ వన్ ప్రాబ్లమ్. ఐ న్యూ హీ కేర్డ్ ఎ గ్రేట్ డీల్ అబౌట్ దిస్ అదర్ వుమన్. The servant who had become a dancer, he had admitted that to me. Suppose he was to meet her again after we married. Would he take her as a second wife or would he desert me for her? I had to be sure neither of these possibilities would happen. అది. ఏమంటున్నాడంటే, మళ్ళా అతను ఉష అనుకుంటుంది. ఇంత నాలెడ్జ్, ఇంత సొంతగా క్లియర్‌గా చెప్తున్నాడు. ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. ఏంటి అనంటే, ఇంకొక అదర్ వుమను ఎవరైతే అంతకుముందు సర్వెంట్‌గా ఉండి, తర్వాత డాన్సర్ అయిందో, ఆమెను కూడా ఈయన లైఫ్‌లోకి తెచ్చుకుంటాడా? ఫస్ట్ టైమ్ ఆమెని తర్వాత మా పెళ్లయిన తర్వాత ఆమెను మళ్ళా కలుస్తాడా? కలిస్తే సెకండ్ వైఫ్‌గా తెచ్చుకుంటాడా? ఆ! లేదు. ఆమెను కూడా ఇట్లానే నాకెట్లా ఇంపార్టెన్సెస్ ఇస్తారా? ఏంటి? ఇలాంటి అవకాశాలు ఉన్నదా? ఏం జరుగుతది? అని అనుకుంటూ ఉందన్నమాట ఉష. "యూ ఆర్ అన్‌డిసైడెడ్" హి ఆస్క్డ్, సమ్‌వాట్ అమ్యూజ్డ్ బై మై షిఫ్టింగ్ ఎక్స్‌ప్రెషన్స్. అంటే నీ అంతగా నువ్వు సొంతగా డిసైడ్ అవ్వలేకపోతున్నావు. ఇయన్నీ నీ ఎక్స్‌ప్రెషన్స్ రూపాన నాకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాడు. ఫైనల్లీ ఐ రిప్లైడ్, "ఐ హావ్ కండీషన్స్." అది ఉష చివరికి సమాధానం చెప్పిందనమాట. నాకు కొన్ని కండీషన్స్ ఉన్నది. "వాట్ ఆర్ యువర్ కండీషన్స్?" హి ఆస్క్డ్ విత్ ఎ సోల్ మ్యాన్ ఫేస్. ఏంటి నీకు కండీషన్స్ ఏంటి? "డు యూ ప్రామిస్ నాట్ టు టేక్ అనదర్ వైఫ్?" "ఐ ప్రామిస్." "అండ్ డు యూ ప్రామిస్ నెవర్ టు అబ్డాన్ మీ?" అది. "నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవు కదా!" అని అడిగింది. "అవును. ప్రామిస్ చేస్తావా?" అంటే చేస్తా అన్నాడు. "నువ్వు వదిలేయవు కదా!" అంటున్నాడు. హి స్మైల్డ్. "ఐ ప్రామిస్." మళ్ళా అతను నవ్వి ప్రామిస్ ఇచ్చాడు. "దెన్ వుడ్ యూ మేక్ ఏ సంకల్ప స్కేర్డ్ ఓ నెవర్ బి లీవ్ మీ." అది నువ్వేమన్నా సంకల్పం పెట్టుకొని ఉంటావా? ఆ సంకల్పం పెట్టుకోవటం వల్ల నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపెట్టవు. యూ వాంట్ మీ టు మేక్ ఎ సంకల్ప? హి ఆస్క్డ్ ఇన్ ఎ సర్ప్రైజ్. ఏంటి నేను సంకల్ప చేయమంటావా? అని ఆశ్చర్యంతో సత్య అడిగాడన్నమాట. ఐ నోడెడ్. ఏ సంకల్ప కెనాట్ బి బ్రోకెన్ నో మ్యాటర్ వాట్. అదే. తల ఊపిందనమాట. ఉష ఊపి, "ఏంటి సంకల్ప ఎప్పుడు నువ్వు తలుచుకుంటే అది ఎప్పుడు విడదీయదు. సంబంధమే లేదు. ఏది రాని" అని చెప్తుంది. "లెట్ us గో డౌన్ టు ద రివర్ అండ్ ఐ విల్ డూ యాజ్ యువర్ రిక్వెస్ట్." He took my hand and led me down the incline that bordered the quickly flowing water. Then taking some Ganga Jal water in his hand, he closed his eyes and said, "This is the oath I make with scared Ganga Devi as my witness. Satya will never leave Usha no matter what comes to pass." Then, as he threw the water into the river, I felt the power of that moment. I had never been in the presence of one making a scared vow, but I felt the truth of it and I was relieved. అది. సంకల్పం తీసుకోమంటుంది కదా! ఏదైనా సరే అని ఉష చెప్పగానే సరే అని చెప్పి రివర్ దగ్గరికి వెళ్లి ఒక రిక్వెస్ట్ చేసి ఏమన్నాడంటే చేయి పట్టుకొని ఉష చేయి పట్టుకొని ఆ ఇంక్లైన్ ద్వారా కొంచెం ఎత్తుగా తక్కువగా ఉంటది కదా! కిందకెళ్ళేప్పుడు వెళ్లి ఆ గంగా జల్ పట్టుకొని ఇద్దరు ఆ వాటర్ ఫ్లో అయ్యే దగ్గర పెట్టుకొని చేతిలో పెట్టుకొని కళ్ళు మూసుకొని చెప్తున్నాడన్నమాట. ఏమని చేస్తున్నాడు? ఈ సాక్షి గంగాదేవిగా తీసుకొని సత్య ఎప్పుడు ఉషాని వదిలిపెట్టడు. ఏ ఇబ్బందులొచ్చినా, ఏదొచ్చినా ఎదుర్కొని ముందుకెళ్తూ ఉంటాడు. అని చెప్పి ఆ వాటర్‌ని రివర్‌లో పోసేసాడనమాట. పోసినప్పుడు ఆ పవరు అది వచ్చేసింది. ఆ మొమెంట్ ఫెల్ట్ చేసిందనమాట. అంటే ఇలాంటిది మంచి భయంకరమైన ప్రెజెన్స్‌లో ఇట్లా
ఓత్‌గా ప్రామిస్ చేశాడు. అంటే అది నిజము. అది అప్పుడు ఈమెకి ఉషాకి కాస్త రిలీఫ్ మొమెంట్ వచ్చిందనమాట. I then took him home to my parents. My day-long absence has greatly agitated my mother, and as soon as she saw me, she lifted a hand to strike me. But when Satya stepped forward, she paused and lowered her hand. అది. తర్వాత ఉషా ఏం చేసింది, వాళ్ళ పేరెంట్స్ దగ్గరకి తీసుకెళ్ళింది. అదే డే చాలా లాంగ్ డే. చాలా వాళ్ళ అమ్మకి అంటే కొంచెం వాళ్ళ అమ్మ కొట్టడం, బాధ వస్తది గదా! అట్లా ఎప్పుడైతే వీళ్ళని చూసిందో, షీ లిఫ్టెడ్ ఎ హ్యాండ్ టు స్ట్రైక్ మీ. అప్పుడు సత్య కొంచెం ఎనక్కి స్టెప్ ఏసాడనమాట. అప్పుడు ఆమె ఆగి, ఆమెని చెయ్యి కిందకి పెట్టిందనమాట. ఆమె కొట్టబోతుంటే ఇట్లా. దిస్ ఈస్ ద మ్యాన్ ఐ యామ్ గోయింగ్ టు మ్యారీ. ఐ అట్ వన్స్ అనౌన్స్‌డ్. అది. నేను పెళ్లి చేసుకునేది ఇతన్నే అని చెప్పేసిందనమాట. వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి అందరూ. యూ హావ్ బీన్ సీక్రెట్‌లీ మీటింగ్ హిమ్ వెన్ యువర్ ఫాదర్ హాస్ మేడ్ అదర్ అరేంజ్‌మెంట్స్ షీ ఆస్క్డ్ యాంగ్రీలీ. వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ వన్. అది. నువ్వు మాకు చెప్పకుండా, తెలియకుండా సీక్రెట్‌గా ఇతన్ని కలుసుకుంటున్నావా? మీ నాన్న అంత అరేంజ్‌మెంట్స్ కాస్తే కోపంగా అడిగిందనమాట. దీని గురించి మాకేమీ తెలియదు అని చెప్తుంది ఉష. సత్య ఇంటరప్టెడ్. ఐ హావ్ లాంగ్ అడ్మైర్డ్ యువర్ డాటర్ ఫ్రమ్ ఏ ఫార్ ఫర్ హర్ ట్రస్ట్ ఆఫ్ నాలెడ్జ్. టుడే ఐ గాట్ అప్ ద కరేజ్ టు అప్రోచ్ హర్. హీ సెడ్, ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ మీటింగ్, but I would like to marry your daughter. My father entered at that moment, and Satya explained his family background. Although he grumbled about the embarrassment of breaking yet another engagement, my father could not protest. I suspected then that Satya's father was somewhat known among the Brahmins of our area. హ్మ్. అది. అప్పుడు వాళ్ళ అమ్మ కోపంగా అడిగి సీక్రెట్‌గా మీ నాన్న లేనప్పుడు అరేంజ్‌మెంట్స్ చేస్తుంది. ఇవన్నీ కలుస్తున్నావా అని. అంటే మాకు తెలీదని చెప్పి సత్య మధ్యలో వీళ్ళిద్దరు వాళ్ళ అమ్మ, కూతురు మధ్యలో మాట్లాడుతూ మీ డాటరు చాలా నా నాలెడ్జ్ ఇదంతా తెలుసుకుంది నా గురించి. ఆ! అంతా తెలియగలది. చాలా తెలుసుకున్న తర్వాత ఇది ఫస్ట్ మీటింగ్. ఫస్ట్ టైమ్ కలవటము. తర్వాత మేము పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాం మీ కూతుర్ని అనంగానే అంతలోకి ఉషా వాళ్ళ నాన్నగారు అదే మొమెంట్‌లో వచ్చినప్పుడు సత్య ఒక ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాడనమాట. చెప్పేటప్పుడు ఆ బ్రేకింగ్ ఇంకొకటి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగి ఆగిపోయింది. అని చెప్పి వాళ్ళ నాన్నగారు దాని గురించి చెప్దాం అనుకున్నాను. కానీ డౌట్ పడి సత్య ఫాదరు గురించి, ఎందుకంటే బ్రాహ్మిన్స్‌లో ఈ ఏరియా అంతా సత్య ఫాదర్ గురించి చాలా తెలిసినాయన అని అనుకుంటూ ఉన్నాననమాట. Casting me a disapproving look, my father said, I have no dowry for this daughter who had refused 3 good marriages. అదే. దీని గురించి అందుకని సత్యనారాయణ బ్రాహ్మిన్స్ గురించి, ఏరియా గురించి అంతా తెలుసనమాట. సత్యాస్ ఫాదర్ గురించి. ఇప్పుడు ఉష వాళ్ళ నాన్నగారు చెప్తూ డిసప్రూవింగ్ లుక్ అని వాళ్ళ నాన్నగారు ఏం చెప్తున్నారంటే, కట్నం గిట్నం మా కూతురికి ఏమి ఇవ్వను. ఇప్పటికి 3 పెళ్ళిళ్ళు వద్దని అంది అని చెప్పి అంటాడనమాట. "నో డౌరీ ఈజ్ నీడెడ్," సత్య రిప్లైడ్ ఈవెన్‌లీ. ఎ ఫ్యూ డేస్ లేటర్ వి వర్ మ్యారీడ్. ద నైట్ బిఫోర్ అవర్ వెడ్డింగ్, Satya led me outside the cottage and sat me down solemnly and in hesitating voice. He told me that for a time we could not be able to live as husband and wife, as he had taken a vow of brahmacharya and spent much of his night in meditation. If this was not acceptable, he said, I could withdraw from the marriage. I agreed with this condition and was in fact somewhat relieved, as I did not yet know my husband and was naturally a very modest woman. This would give me time to adjust, as it was love seemed a distant prospect for me, not something I expected or dared hope for. I had been drawn to Satya for his knowledge, and this could not be withheld. I was more than satisfied. అదే. కట్నం ఏమి ఇవ్వమని వాళ్ళ నాన్నగారు ఇట్లా వాళ్ళ అమ్మాయి 3 పెళ్ళిళ్ళు వద్దని అంటే నాకు సత్య అంటున్నాడు. నాకేం కట్నం ఏం అక్కర్లేదని సమాధానం చెప్పి కొన్ని రోజులయినాక ఆళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకునే ముందు రోజు రాత్రి సత్య బయట కూర్చొని కాటేజ్‌లో ఏమో బయట కూర్చొని ఒక వాయిస్‌తో అదే చెప్తున్నాడు. నేను నీ ఆహ్,
భర్తలాగే ఈ జన్మలో తీసుకుంటాను. ఎందుకంటే బ్రహ్మచర్యగా వచ్చాను. నేనెక్కువ మెడిటేషన్‌లో రాత్రిపూట కూర్చోవడం అది. ఇది నీకు ఇష్టం లేకపోతే నేను పెళ్లి అనేది వద్దు. మనం విత్‌డ్రా చేసుకుందామని సత్య చెప్తూ ఉంటే, ఆ కండిషన్‌కి ఉష అగ్రీ అయ్యి, గుర్తించి నాకు తెలుసు మా హస్బెండ్ నిజంగా ఆడవాళ్ళ కోసం ఇట్లా పెళ్లేసుకుంటున్నాడు ఇలా కాదు. ఈ టైం కొరకు అడ్జస్ట్ చేసుకొని, ఆయన ప్రేమ తత్వం ఎంత లోతుగా అర్థం చేసుకొని ఎట్లా డేర్ చేసి అడగటము, ఇదంతా సత్యకి నాలెడ్జ్ ఉంది. ఇయన్నీ చూసి నేను వద్దన్నాను. అదే నాకు చాలా సాటిస్ఫై చేసింది మాటల వల్ల అని ఉష అనుకుంటూ ఉందన్నమాట. Gazing with eagerness into unknown future, left the unhappy home of my parents in this hope of finding what I was seeking. అది. ఈగలతో, ఆతురతో ఫ్యూచర్ ఏమవుతదో అని ఆలోచిస్తూ ఉంది. కొంచెం బాధగా ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఇలాంటిది చెప్తే కనుక్కోవడం, ఇలాంటిది ఏమనుకుంటారు ఇలాంటియి అని 'ద విజ్డమ్ ఆఫ్ సత్య' అన్నమాట. Satya explained that we would walk into higher hills until we found the right spot, and so we traveled lightly, each of us carrying only a small bundle with a shawl and a few changes of clothing. He had some money he had received from his father before his death, and I had a few features of jewelry that my grandmother had secretly given me for a wedding she knew she would not live to see. అది సత్య నడుస్తూ సమాధానం చెప్తూ దూరపు కొండల దగ్గరికి ఎళ్లి ఒక కరెక్ట్ ప్లేస్ ఉంచుకొని అక్కడికి ఇద్దరు నడుస్తూ మాట్లాడుకుంటూ చిన్నంగా ఈళ్ళ దగ్గరున్న స్కార్ఫు, షాలు, కొన్ని కొన్ని బట్టలు మార్చుకోవటానికి ఇలాంటిది కొంచెమే డబ్బులున్నది. వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు సచ్చి వాళ్ళ నాన్న ఇచ్చినయి. ఈమెకేమో ఉషాకేమో కొంచెం బంగారము వాళ్ళ గ్రాండ్ మదర్ ఇచ్చింది పెళ్ళికని చెప్పి. ఆమె చూసినా చూడపోయినా పెళ్లి అని ఇచ్చిందని చెప్తుంది ఉష. For the first 2 days, I greatly enjoyed the journey. Satya regaled me in the evening with colorful stories of devatas and sages, and as I was again struck by his storehouse of knowledge. The weather was warm and it was comfortable, even enjoyable to sleep out in the open. We had been following the trail of Ganga northward, resting by her side at night. The peaceful flow of her waters rocked me to sleep, and in the morning, the same luning tone was the first to greet me as I wakened. It was most comforting experience, and for the first time in my life I felt free and happy. We had brought enough food to last a few days, but on the third day our supplies ran out, and I had my first opportunity to unlearn something I had learned while growing up. This opportunity came during our search for food. It was a midday, and we had not eaten since the night before. Coming up an community of laborers, Sacha suddenly announced that we could stop for a meal. అదే ఫస్ట్ 2 డేస్ చాలా ఇలా ఎళ్ళటము, ఇట్లా దాన్ని చేస్తాం, స్పెండ్ చేయటము లైఫ్ అంతా చాలా మంచిగా ఉందనమాట. ఈవినింగ్స్ రకరకాలైన కథలు చెప్పటము, దేవతాసు, మునుల గురించి ఇదంతా బావుందనమాట. నాలెడ్జ్ ఇదంతా షేర్ చేసుకోవటం. అప్పుడు ఆ వెదర్ అంతా వేడిగా చాలా కంఫర్ట్‌ఫుల్‌గా ఆహ్, ఆనందించే విధంగా బయట పడుకున్న ఇదంతా బావుందనమాట. గంగా యొక్క ట్రైల్‌కి నార్త్ పైకి ఇంకా వెళ్తూ ఉన్నారనమాట. ఓ రోజు రాత్రిపూట ఆ వాటర్సు, ఈ స్లీప్ పడుకునే ముందు, ఆ మార్నింగ్ ఆ సౌండ్‌లు ఫస్ట్ లెగవగానే పలకరించటాలు, ఇదంతా చాలా ఫస్ట్ టైమ్ ఇలాంటి లైఫ్‌లో ఇంత కంఫర్ట్‌గా ఉన్నది ఉష అని చాలా సంతోషించి, చాలా ఆనందంగుందనమాట. ఆ ఫుడ్డు కొన్ని రోజులకొచ్చేట్టు తెచ్చుకున్నారు. 2 రోజులు అయ్యే వరకు సరిపోయింది. మూడో రోజు ఆళ్ళ దగ్గరున్న ఆహ్, హ్మ్. సరుకులు గానీ, ఫుడ్ గానీ ఏమీ లేదనమాట. ఇది ఫస్ట్ టైమ్ అనమాట వాళ్ళ దగ్గర. ఇది దాని గురించి నేర్చుకోవాలి. నేర్చుకొని ఎట్లా పైకి ఎదగాలి, ఏంటి అనేది తెలుసుకోవాలి. ఈ ఆపర్చునిటీ ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ కోసం వెతుక్కోవాలని తెలుసుకున్నారు. అది మధ్య డే అనమాట ఒక రోజు. తినకుండా ఆ రోజు ముందు రోజు ఒక కమ్యూనిటీ ఆఫ్ లేబర్స్ సత్యాన సడెన్‌గా అనౌన్స్ చేసి మీల్ కొరకు ఆగు అని చెప్పి అడిగారు అని చెప్పి చెప్తుందనమాట. ఐ ఆస్క్డ్ ఇన్ డిస్మే.